నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు బలపరిచే వాక్యము కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనము. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఈ కీర్తన దావీదు కీర్తన. దావీదు కూడా కాపరిగా పనిచేసినవాడు. దావీదు కాపరిగా సొంత అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఈ రోజున ఈ కీర్తనలో ఆత్మీయంగా ఏ విధంగా పోషించబడతాం, ఏ విధముగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం అన్న విషయాలను ధ్యానం చేస్తూ ఉన్నాం. క్రైస్తవునికి తన చుట్టూ ఉన్న ప్రపంచము ఒక ఎడారి లాంటిది. తన ఆత్మకు కావలసిన ఆహారము అందులో ఎక్కడా అతనికి దొరకదు. అక్కడ తినేందుకు ఆహారము కానీ, త్రాగేందుకు నీళ్లు కానీ అతనికి దొరకవు. అయితే మన ఆత్మల కాపరి అయిన ప్రభువైన యేసు పచ్చిగల చోట్లకును, శాంతికరమైన జలముల యొద్దకును ఆయన గొర్రెలమైన మనల్ని నడిపిస్తాడు. మన ఆత్మల ఆకలిని తీర్చేందుకు ఎంత సమృద్ధి అయిన ఆహారము, మన ఆత్మల దాహాన్ని తీర్చేందుకు ఎంత సమృద్ధి అయిన నీరు. మన కాపరి మనకు కేవలం భోజనం పెట్టేవాడు మాత్రమే కాదు, ఆయన మనలను సమృద్ధితో నింపేవాడు. ఆకలి కొనిన గొర్రె పచ్చిగల చోట్లకు వెళ్ళినప్పుడు మొదట పరుండదు, కానీ అది మొదట కడుపు నిండా మేస్తుంది. ఆ తర్వాత అది తివాచీ లాంటి ఆ మెత్తని పచ్చికపై పరుండి ఆనందముగా సేదతీరుతుంది. అంతేకాదు, మన కాపరి మనలను శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు కూడా. సెలయేటిలో ప్రవహించే నీరు గలగల శబ్దం చేస్తుంది. అంతేకాక అది వేగముగా ప్రవహిస్తుంటుంది కనుక అందులో కొట్టుకొని పోయే ప్రమాదం ఉంది. అయితే శాంతికరమైన జలముల ఒడ్డున గొర్రెలు ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా ప్రశాంతముగా నీరు త్రాగుతాయి. శాంతికరమైన జలములు ప్రశాంతముగా ఉండటం మాత్రమే కాదు, అవి లోతుగా కూడా ఉంటాయి. మన కాపరి మన ఆత్మల దాహాన్ని తీర్చడం మాత్రమే కాక దేవుని గురించిన లోతైన మర్మాలను కూడా మనకు బయలుపరుస్తూ ఉంటాడు. మనము అరణ్యమని ఈ లోకము గుండా ప్రయాణం చేస్తున్న సమయములో మన కాపరిని వెంబడించేందుకు మనం విఫలము కావచ్చు, లేదా మన ప్రయాణములో మనము అలసిపోవచ్చు, లేదా మన కాపరిపై మన ప్రేమాభిమానాలు తగ్గిపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మన కాపరి మనల్ని సమకూర్చి మనల్ని ఉత్తేజపరుస్తాడు, మనల్ని ఉజ్జీవింపచేస్తాడు. మనము అటు ఇటు తిరుగుతున్న సమయాల్లోనూ, మనము అలసిపోయి సొమ్మసిలిన సమయాల్లోనూ, ఐహిక అంశాలు ఆయనపై మనకున్న ప్రేమాభిమానాలను అడ్డుకున్న సమయంలోనూ ఆయన మన వద్దకు వచ్చి మనల్ని సమకూర్చి మనల్ని ఉత్తేజపరుస్తాడు, మనల్ని ఉజ్జీవింపచేస్తాడు. భక్తుడైన దావీదు పలుకుతున్న మాటలు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు.
పచ్చిగల చోట్లను ఆయనను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామం బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. ఎంత మంచి కాపరిని మనం కలిగి ఉన్నాం. ఆయన ఎంత అద్భుతముగా మనల్ని నడిపిస్తాడు, ఎంత అద్భుతముగా పోషిస్తాడు, ఎంత అద్భుతముగా ఆదరిస్తాడన్న మాటలు ఈరోజు నా జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన మనల్ని సమకూర్చడం మాత్రమే కాదు, దానిని ఆయన చేసిన తర్వాత తన నామమును బట్టి నీతి మార్గంలో మనల్ని నడిపిస్తాడు. ఆయన నడిపించే ఆ నీతి మార్గములో స్వార్థానికి కానీ, స్వయానికి కానీ, భావావేశాలకు కానీ, భావోద్రేకాలకు కానీ ఏమాత్రము తావుండదు. మన కాపరి ఎంత మంచివాడు. ఆయన మనల్ని నడిపించే విధానము ఎంత అద్భుతమైనది. ఆయన మనల్ని నడిపించే మార్గము ఎంత ఆహ్లాదకరమైనది. నిజముగా మనం ఎంత ధన్యులమై ఉన్నాం. మంచి కాపరిని కలిగి ఉన్నాం. ఆ కాపరి మనల్ని ప్రతిరోజు పోషించినట్లుగా ఆయన మాట వింటూ, ఆయన వాక్యానికి లోబడుతూ ఆయన కొరకు మనము జీవించవలసిన వారమై ఉన్నాం. ఆయన ఎంత మంచి దేవుడు, ఎంత కనికరం గల దేవుడు. ఆయన మంచి కాపరి కాబట్టి మన కొరకు సిలువలో రక్తాన్ని చిందించి, మన కొరకు మరణించి సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేచాడు. మనకు జీవాన్ని ఇవ్వటం కొరకు, సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వటం కొరకు, మనకు నిత్య జీవం ఇవ్వటం కొరకే ఆయన అంత గొప్ప త్యాగాన్ని చేశాడు. మనల్ని ధన్యులుగా చేశాడు. అనుదినము ఆయన పోషణలో ఉండటానికి, ఆయనకు అందుబాటులో ఉండటానికి మనం ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయనకు అందుబాటులో ఉందాం. ఆయన స్వరాన్ని వింటూ, ఆయన స్వరములో ఉన్న ఆ సత్యాన్ని గ్రహిస్తూ, సేదతీరుతూ దేవుని కనపరిచేవారిగా ఈ లోకములో సాక్షులుగా జీవిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఇంత మంచి కాపరి ఉన్నాడు. నిర్లక్ష్యముగా ఉన్నావేమో, ఆయన ఇచ్చే ఆ సంతోషము, సమాధానం పొందుకోలేని స్థితిలో ఉన్నావేమో, సరిచేసుకొని పశ్చాత్తాపడి మళ్ళీ ఆయనతో సహవాసం కలిగి ఆయన కొరకు యోగ్యముగా జీవించాలని ప్రభు నామములో తెలియజేస్తూ ఉన్నా. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మంచి కాపరైన మా తండ్రి, నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. దావీదు భక్తుడు పలికిన అద్భుతమైన మాటలు ఈ రోజున ధ్యానం చేయటానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు. ప్రభువా, నీవు మా కాపరిగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. పచ్చిగల చోట్లకు అయ్యా మమ్మల్ని నడిపిస్తూ, మమ్మల్ని ఆదరిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. మా ప్రాణమునకు అయా సేద తీరుస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. నీ నామమును బట్టి నీతి మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వాక్యం ఇచ్చిన ప్రతి సహోదరిని, సహోదరుడును, వారి కుటుంబాలను దీవించి ఆస్వాదించండి అయ్యా. ప్రభువా, నీ యొద్దకు వచ్చి సేద తీర్చుకోవటానికి, నీ నామములో దీవించబడటానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. మరి ముఖ్యంగా ప్రార్థన చేయుచున్నాం, ఎవరికైతే సమృద్ధి అయిన వాక్యం దొరకట్లేదో, సమృద్ధి అయిన మరి శాంతికర జలములు దొరకట్లేదో, అయ్యా వారి యొద్ద కొన్ని సేవకులను పంపించండి. అయ్యా మీరే సమృద్ధి అయిన ఆహారాన్ని వారికి సమకూర్చమని ప్రార్థన చేయుచున్నాం. ప్రభు నీకు స్తోత్రాలు. మా దేశంలో ఉన్న నీ ప్రజలందరినీ దీవించి ఆస్వాదించండి అయ్యా. ప్రభు, నీ కొరకు జీవించడానికి శక్తిని, బలాన్ని దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. మా దేశంలో ఉన్న ప్రజలందరినీ కరుణించండి ప్రభు. అయ్యా, నీ వద్దకు రావటానికి, నీ నామంలో దీవించబడటానికి మీరే సహాయం చేయమని
ప్రార్థన చేయించున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఈరోజు నా ప్రభా నీ వాక్యము ద్వారా అయ్యా మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి నీ స్తోత్రాలు ప్రభా. నీ కొరకు సాక్ష్యము కలిగి యోగ్యంగా బ్రతకడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.